హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే వీడియో అనేది ఎక్కువ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, సంజయ్ లీలా బన్సాలి క్రియేటర్స్ నుంచి వచ్చిన సిరీస్ హీరా మండి సీజన్ 2 అనేది అనౌన్స్ అయితే చేశారు. రీసెంట్గానే సీజన్ 1 అనేది రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయితే అయింది. బట్ ఈ సిరీస్ని చాలా ఎక్కువ శాతం మంది చూడనే లేదు. సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ అయితే డీసెంట్ వాచ్, అది కూడా డ్రామా ఇష్టపడే వారికి ఒకటే ఈ సిరీస్ అయితే నచ్చుతుంది. మీకు గంగూభాయ్ కతివాడి ఫిలిం అనేది నచ్చిందా? అయితే ఈ సిరీస్ కూడా మీకు డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ ఆడియన్స్కి అయితే ఈ సిరీస్ నచ్చదు. ఇప్పుడు సీజన్ 2 అనేది అనౌన్స్ అయితే చేశారు. సో 1తో పాటే సీజన్ 2 అనేది ఫినిష్ చేసుకున్నట్టున్నారు. అందుకే రిలీజ్ అయితే అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే రిలీజే చేయకూడదు. సీజన్ 2 వచ్చేసి సీజన్ 1 ఫ్లాప్ అయితే అయింది నెట్ఫ్లిక్స్ ఇండియాలో. సో సీజన్ 2కి సంబంధించి డేట్ అనేది అనౌన్స్ అయితే చేయలేదు. మరికొన్ని రోజుల్లోనే సీజన్ 2 ప్రీమియర్ చేస్తున్నారు ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 2, రామ్ చరణ్ అప్కమింగ్ ఫిలిం గేమ్ చేంజర్. ఈ మూవీ నుంచి న్యూ షెడ్యూల్ దిస్ వీక్ రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ వచ్చేసి ఒక 1 వీక్ వరకు కంటిన్యూస్గా జరగనుంది. సో ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి ఇంకా ఎంత షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. కరెంట్ స్టేటస్ ప్రకారం మూవీ నుంచి ఇంకా 30 డేస్ షూటింగ్ వర్క్ అనేది బ్యాలెన్స్ అయితే ఉందంట. అందులో రామ్ చరణ్ గారి పోర్షన్ వచ్చేసి ఒక 10 to 12 డేస్ వరకు ఉందంట. సో ఈ 30 డేస్ పోర్షన్ కానీ ఫినిష్ అయితే అయిపోతే మూవీకి సంబంధించి ఓవరాల్ షూటింగ్ డన్. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా మనం బిగ్ స్క్రీన్లో మూవీని చూస్తాము. సో ఈ ఫిలిం మనకి వచ్చేసి దిస్ ఇయర్ అక్టోబర్ మంత్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి అప్కమింగ్ 2 మూవీస్ అప్డేట్స్. అందులో ఫస్ట్ వన్ వెట్టేయన్ ఫిలిం మనకి థియేటర్స్లో అక్టోబర్ మంత్లో రిలీజ్ చేస్తున్నట్టు ఫ్యూ మంత్స్ బ్యాక్ అనౌన్స్ అయితే చేశారు. సో ఇప్పుడు డేట్ అనేది ఫిక్స్ అయితే అయింది. అక్టోబర్ 10th ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ చేయనున్నారు. అండ్ ఇంకో ఫిలిం కూలీ. ఈ ఫిలింకి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం రెగ్యులర్ షూటింగ్ వర్క్ వచ్చేసి జూన్ 10th నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో జూన్ 10th నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మూవీ షెడ్యూల్లో జాయిన్ అయితే కానున్నారు. నెంబర్ 4, కార్తిక్ సుబ్బరాజ్ న్యూ ఫిలిం సూర్య 44. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ స్టార్ట్ అయితే చేశారు. 43 బిగిన్ కాకముందే 44 అనేది స్టార్ట్ అయితే అయిపోయింది. అదే ఫ్రెండ్స్, 43 మనకి సుధా కొంగరా గారితో ఉంది కదా. సో ఇప్పుడు 44కి సంబంధించి ఫస్ట్ షూటింగ్ అనేది జరిగింది. అందులో నుంచి ఒక ప్రోమో అనేది మనకి రిలీజ్ చేశారు. సో ప్రోమోలో మనం సూర్య గారి లుక్ అయితే చూడవచ్చు. మరొక న్యూ మూవీలో మరొక న్యూ లుక్లో మనకి కనబడుతున్నారు. లుక్ అయితే బాగుంది. అండ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు మూవీ షూటింగ్కి ఎక్కువ టైం అయితే తీసుకోరు. మహా అంటే ఒక 6 మంత్స్లోనే ఓవరాల్ షూటింగ్ అనేది ఫినిష్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో ఈ ఫిలిం మనకి రిలీజ్ ఉండవచ్చు. నెక్స్ట్ నెంబర్ 5, ఈటీవీ ఒరిజినల్ సిరీస్ శశి మదనం. ఈ సిరీస్లో వచ్చేసి పవన్ సిద్ధు అండ్ సోనియా సింగ్ అయితే యాక్ట్ చేస్తున్నారు. యాక్టర్ ఎవరో తెలియదు కానీ యాక్ట్రెస్ని మీరు బాగా గుర్తుపెట్టుకునే విధంగానే చూసుంటారు. అదే ఫ్రెండ్స్, విరూపాక్ష మూవీలో చూస్తున్నారు కదా. సో ఈ శశి మదనం సిరీస్ వచ్చేసి జూలై 4th ప్రీమియర్ చేస్తున్నారు ఆన్ ఈటీవీ విన్. మనకి ఫస్ట్ ఎపిసోడ్ చూడడానికి ఫ్రీగానే ఉంటుందంట. నెక్స్ట్ నెంబర్ 6, వెనమ్ ది లాస్ట్ డాన్స్. ఆఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ అయితే అయ్యాయి. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. సో ట్రైలర్ కట్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. మనకి ట్రైలర్లో చూపించారు మన హీరో సర్వే అయితే అవుతున్నాడు. అండ్ ఇంకో పక్క కొందరు మన హీరో కోసం వెతుకుతున్నారు. అండ్ ఇంకో పక్క వెనమ్ కోసం కూడా కొందరైతే వచ్చారు. సో ఇదంతా మూవీలో మనం చూడబోతున్నాం. ట్రైలర్ అయితే చూడంగానే నాకు మూవీలో సంథింగ్ న్యూ అనేది చూడబోతున్నట్టు బాగుంటుంది అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం ట్రైలర్ నాకు బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. 10కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి అక్టోబర్ 25th రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, కల్కి 2898 AD. ఈ మూవీ రన్ టైం గురించి లేటెస్ట్ బజ్ వచ్చేసి యాక్చువల్గా ఈ మూవీ రన్ టైం వచ్చేసి 3 hours వరకు వచ్చిందంట. సో ఈ 3 hours ఒక 11 minutes వరకు ట్రిమ్ చేసి 2 hours
49 మినిట్స్ డ్యూరేషన్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ డ్యూరేషన్ ఉన్నది 2 hours 49 మినిట్స్. ఇదే ఫైనలైజ్ చేస్తారా, లేకుంటే దీన్ని ఇంకా ట్రిమ్ చేస్తారా, లేకుంటే ఎక్స్టెండ్ చేస్తారా? ఫైనల్ రన్ టైం మనకి త్వరలోనే రివీల్ చేస్తారు, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 8 ఎక్సుమా. ఇది రీసెంట్గా ఈ 2024 ఇయర్లో రిలీజ్ అయిన కొరియన్ ఫిలిం. మూవీ వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్గా అయితే వచ్చింది. మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. మీకు ఈ ఫిలిం గురించి రీసెంట్గా రికమెండ్ కూడా చేశాము కదా ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఓన్లీ కొరియా లాంగ్వేజ్ మాత్రమే ఉన్నింది. ఇప్పుడైతే ఇంగ్లీష్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో యూఎస్ఏలో ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ వర్షన్ని ఇప్పుడు మీరు చూడాలనుకుంటే ఈ ఫిలింని చూడవచ్చు. ఇంకా మన ఇండియన్ ఆడియోస్కి సంబంధించి ప్రెజెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ కన్ఫర్మ్ అయితే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 9 బై క్వాంటమ్ ఫిజిక్స్ ఏ నైట్ లైఫ్ వెంచర్. ఇది 2019 ఇయర్లో వచ్చిన కొరియన్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ కామెడీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా వచ్చింది. ఈ ఫిలింని ఇప్పుడు అమెజాన్ మినీ టీవీ వారు తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని రిలీజ్ చేశారు. మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 10కి 5.8 అయితే ఇచ్చున్నారు. సో యావరేజ్ రేటింగ్. నెంబర్ 10 దే కాల్ హిమ్ ఓజీ. ప్రొడక్షన్ వారు మరొక పవర్ఫుల్ పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి న్యూ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. సో అందులో మెన్షన్ చేశారు ఓజీ టైమ్ బిగిన్స్. నెక్స్ట్ నెంబర్ 11 కల్కి 2898 AD. ఈ మూవీకి సంబంధించి టోటల్గా 3 బిగ్ ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి. ఒక ఈవెంట్ వచ్చేసి ముంబైలో ప్లాన్ చేశారు, మరొక ఈవెంట్ వచ్చేసి ఢిల్లీలో జరగనుంది, మరొక ఈవెంట్ వచ్చేసి ఏపీ ఆర్ తెలంగాణ. సో ఏపీ ఆర్ తెలంగాణ అనేది ఫిక్స్ అయితే కాలేదు, కన్ఫర్మేషన్ త్వరలోనే వస్తుంది, వెయిట్ చేయండి. సో ఈ ఈవెంట్స్లోనే ఆఫీషియల్ ట్రైలర్ లాంచ్ అయితే చేస్తున్నారు. మీకు లేటెస్ట్ బస్ ప్రకారం June 7కి రాబోతున్నట్టు చెప్పాను కదా. సో ట్రైలర్ అనేది కొంచెం డేట్ చేంజ్ అయితే అవుతుంది. June 7th అయితే కాదు, June 9కి ఉండొచ్చు అంటున్నారు. సో దీనికి సంబంధించి కూడా కన్ఫర్మేషన్ త్వరలోనే వస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 12 మనమే. ఈ మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ June 5కి జరగబోతుంది. ఈవినింగ్ 6 PM స్టార్ట్ చేస్తున్నారు. వెన్యూ వచ్చేసి పార్క్ హయాత్ హైదరాబాద్. సో చీఫ్ గెస్ట్గా వచ్చేసి రామ్ చరణ్ గారు కన్ఫర్మ్ అయితే అయి ఉన్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.